వెల్కమ్ టు ఏఎంటీవీ. ఎప్పుడో బాహుబలి అప్పుడు రివ్యూ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, అది కొంచెం లేట్ అయ్యి పుష్ప 2కి స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడే పుష్ప 2 ప్రీమియర్ షో చూసి వచ్చాను. ఎలా ఉంది అంటే, ఈసారి అల్లు అర్జున్తో పాటు సుకుమార్ గారు కూడా నేషనల్ అవార్డు తీసుకుంటారేమో అనిపించింది. పుష్ప 1 చూసినప్పుడు అల్లు అర్జున్ యాక్టింగ్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఇప్పుడు పుష్ప 2లో అల్లు అర్జున్ యాక్టింగ్ చూశాక నేను ఆయనకి డైకిన్ 310 ఈసీ కూడా అయిపోయా. పుష్ప 1లో మనకి స్టోరీ నరేషన్ జపాన్ కంట్రీ నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ అలాగే పుష్ప 2లో కూడా స్టోరీ జపాన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా రన్ టైం టోటల్ 3 hours 21 minutes. ఫస్ట్ హాఫ్ 1 hour 41 minutes, సెకండ్ హాఫ్ 1 hour 40 minutes రఫ్లీ. ఇంత లెంత్ ఉన్న మనకి ఒక్క దగ్గర కూడా బోర్ కొట్టదు. ఎవ్రీ 10-15 minutesకి ఒకసారి హై మూమెంట్ ఉంటుంది డెఫినెట్లీ. పుష్ప 1లో మనకి చాలా క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. పుష్ప 1లో మన అల్లు అర్జున్కి రష్మిక మందన, రావు రమేష్, సునీల్, ధనంజయ, అనసూయ, వీళ్ళందరికీ ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ పుష్ప 2 మెయిన్గా స్టోరీ తిరిగేది మాత్రం అల్లు అర్జున్, రష్మిక అండ్ ఫహద్ ఫాసిల్. ఈ ముగ్గురి చుట్టే కథ అంతా తిరుగుతూ ఉంటుంది. అల్లు అర్జున్ సినిమా చూస్తున్నంతసేపు మనకి అల్లు అర్జున్ గుర్తుండడు, ఓన్లీ పుష్పరాజే గుర్తొస్తాడు. రష్మిక మందన కూడా గుర్తుండదు, తను శ్రీవల్లిలాగానే గుర్తుంటుంది. అండ్ ఇంకొకరు ఫహద్ ఫాసిల్, తను కూడా ఫహద్ ఫాసిల్లా గుర్తుండడు, భన్వర్ సింగ్ షెకావత్ లాగానే గుర్తుంటాడు అనమాట. ఈ 3 క్యారెక్టర్స్ ఎంత డీప్గా వెళ్తాయంటే మనం బయటకు వచ్చిన తర్వాత కొంచెం సేపు వరకు ఆ 3 క్యారెక్టర్స్ ట్రాన్స్లోనే ఉంటాం. పుష్పరాజ్, శ్రీవల్లి, భన్వర్ సింగ్ షెకావత్ ఇలాగే గుర్తుంటాయి వాళ్ళ పేర్లు. సుకుమార్ గారు ర్యాంప్ ఆడించారు ఈ సినిమాని డెఫినెట్లీ. 3 years తీసుకున్నారు, కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నారు, అయినా కూడా గట్టిగానే ఇచ్చారు సినిమా మనకి. పుష్ప 2 పుష్ప 1కి కంటిన్యూషన్ లాగానే ఉంటుంది. కంప్లీట్గా పుష్ప 1లో ఏదైతే ఫీల్ అవుతామో అంతకు 2 times ఎక్కువనే ఈ సినిమాలో ఫీల్ అవుతాం. ఇది పార్ట్ 2 లాగానే ఉంటుంది. అదే కిక్, అదే ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. మెయిన్గా పుష్ప 2లో జాతర సీన్ అని చెప్పేసి బాగా టాక్ నడిచింది బయట. జాతర సీన్ చాలా బాగుంటుందని. నేను కూడా చాలా ఎగ్జైట్ అయ్యి వెయిట్ చేశాను, ఎలా ఉంటుందో చూద్దామని. మొత్తానికి జాతర సీన్ చూశాను. రియల్లీ గుడ్, సూపర్బ్ ఎక్స్పీరియన్స్. జాతర సీన్ చాలా బాగుంటుంది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ జాతర సీన్లో వేరే లెవెల్లో ఉంటుంది. డెఫినెట్లీ ఆ ఒక్క సీన్కే నేషనల్ అవార్డు వచ్చేయచ్చు అల్లు అర్జున్కి. ఆ లెవెల్లో ఉంటుంది పర్ఫార్మెన్స్. అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ చాలా బాగా వచ్చాయి. చాలా రియలిస్టిక్గా రూటెడ్గా ఉంటాయి సీన్స్ అన్నీ. కొంచెం ఏరేటెడ్ సీన్స్ లాగా అనిపించుండొచ్చు, కాకపోతే చాలా బాగుంటాయి. చాలా బాగా తీశారు సుకుమార్ గారు. అల్లు అర్జున్ ఇంకా ఫహద్ ఫాసిల్ మధ్యలో వచ్చే సీన్స్ కూడా చాలా బాగుంటాయి. పుష్ప 1లో లాస్ట్ 20 minutes ఫహద్ ఫాసిల్ ఎలా అయితే ఉంటారో, ఆ క్యారెక్టరైజేషన్ ఎలా అయితే ఉంటుందో పుష్ప 2లో దాని కంటిన్యూషన్ అలాగే ఉంటుంది.
ఎక్కడ కూడా తగ్గదు, ఎక్కడ కూడా ట్రాక్ తప్పదు. క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది, తక్కువైతే ఉండదు. మనకి పుష్ప 1లో స్మగ్లింగ్ సీన్స్ ఎలా అయితే చూపించారో సేమ్ అదే పాయింట్స్ మన ఈ ఈ పుష్ప 2లో కూడా కొంచెం కొంచెం కనెక్ట్ చేస్తూ చూపిస్తారు. అక్కడ పుష్ప 1లో స్మగ్లింగ్ సీన్స్ ఎలా అయితే చూపించారో దాంట్లో నుంచి కొన్ని పాయింట్స్ తీసుకొని పుష్ప 2లో స్మగ్లింగ్ సీన్స్లో వాడారనమాట. కొంచెం మనకి ఆ ఫీల్ వస్తుంది. అరే రిలేట్ ఈ ఈ ఈ సీన్ దీనికి రిలేట్ అయ్యి ఉండొచ్చు, ఇది ఇక్కడ రిలేట్ అయ్యి ఉండొచ్చు పుష్ప 1లో అని చెప్పేసి ఆ ఫీల్ అయితే వస్తుంది. అది చాలా బాగా కనెక్ట్ చేశారు. టెక్నికాలిటీస్ గురించి మాట్లాడితే సుకుమార్ గారు యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అండి. సూపర్. చాలా బాగా వచ్చింది. పుష్ప 1తో కంపేర్ చేస్తే పుష్ప 2 10 టైమ్స్ ఎక్కువ ఉంది. స్టోరీ వైజ్ అండ్ ప్రొడక్షన్ వైజ్, యాక్టింగ్ వైజ్ కూడా అంతే ఎక్కువ ఉంది. సో ఇంకా నెక్స్ట్ రన్ టైం 3 hours 21 minutes అనడంతో కొంచెం ల్యాగ్ ఉంటుందేమో అని ఫీల్ అవుతాం. బట్ అలా ఏం లేదు. స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అదరగొట్టారు. సూపర్. కిసిక్ సాంగ్ ఓన్లీ ఐటమ్ సాంగ్ లాగా ఉండదు. ఆ సాంగ్ రావడానికి రీజన్ చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. అది సినిమా చూస్తే అర్థమైపోతుంది మీకు. సినిమా స్టార్టింగ్లో ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ నుంచి చాలా పెద్ద స్టోరీ రన్ అవుతుంది ఆ పాట రావడానికి. ఆ పాట వచ్చే టైం వరకు ఆ సీన్ అలా రన్ అయ్యి అక్కడ ఆ పాట వస్తుంది. సో బిల్డప్ బాగుంది. సాంగ్ ప్లేస్మెంట్కి, ఆ సాంగ్ లిరిక్స్కి ఆ బిల్డప్ అంతా చాలా బాగా క్రియేట్ చేశారు. యాక్టర్ పర్ఫార్మెన్సెస్ అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్. దీంతో ఇంకో నేషనల్ అవార్డు కూడా తీసుకోవచ్చు అల్లు అర్జున్. అంత బాగా చేశారు అల్లు అర్జున్. రష్మిక మందన కూడా చాలా బాగా చేసింది. అసలు మనకి రష్మిక మందన గుర్తుండదు, ఓన్లీ శ్రీవల్లి క్యారెక్టర్ గుర్తుంటుంది. అంత బాగా చేసింది. నెక్స్ట్ ఫహద్ ఫాసిల్ కూడా చాలా బాగా చేశారు. రావు రమేష్, అనసూయ, సునీల్, బ్రహ్మాజీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు ఈ సినిమా టికెట్ రేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా టికెట్ రేట్స్ 500, 600 ఉన్నాయి. అవి నార్మల్ షోస్కి. ప్రీమియర్స్కి అయితే 1200, 1000, 1200 అలా ఉన్నాయి. సో 1000, 1200 వర్త్ అంటే డెఫినెట్లీ అది అల్లు అర్జున్ ఫ్యాన్స్కి వర్తే. ఇప్పటి వరకు అల్లు అర్జున్ని ఈ రేంజ్లో ఎప్పుడు చూసుండరు, ఈ రేంజ్ యాక్టింగ్తో ఎప్పుడు చూసుండరు. పుష్ప 1లో ఎంతైతే చేస్తారో దానికంటే డబల్, ట్రిపుల్ టైమ్స్ ఇందులో చేశారు యాక్టింగ్. సో ఓవరాల్గా మూవీ అయితే ఐ లవ్డ్ ఇట్. చాలా బాగుంది మూవీ. ప్రీమియర్ షో టికెట్ రేట్స్ వర్తే. ఫ్యామిలీతో ఈ మూవీ వెళ్దాం అనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి వెళ్ళండి. ఒకవేళ వెళ్ళాలనుకుంటే పిల్లల్ని బిలో 13 years పిల్లల్ని అయితే తీసుకెళ్ళొద్దు అని రికమెండ్ చేస్తాను నేను. దట్స్ ఇట్ అండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.